అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టిందని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. లొంగిపోయిన మావోయిస్టు సానుభూతి పరులను ఆయన మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గతంలో మావోయిస్టులకు సహాయం చేసి పలు కార్యకలాపాలలో పాల్గొన్న సానుభూతి పరులు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంతో చర్చించి లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రజలు మావోయిస్టులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించవద్దని సూచిస్తూ మావోయిస్టు మిలీషియా సభ్యులు సానుభూతి పరులు స్వచ్ఛందంగా పోలీసుల వద్ద లొంగిపోవాలని పిలుపునిచ్చారు. నిన్న మన అరకు మండలం లెత్తూరు పంచాయత్లో జరిగిన చలంగి కారణంతో ఒక మనిషిని ఊరు వాళ్ళు చంపేసిన అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిన. నిన్న మొత్తం 5 ఇయర్స్లో జిల్లాలో ఎట్లాగా చలంగి కానీ ఏమైనా కారణంతో ఈ సూపర్స్టిషియస్ బిలీఫ్ ఉండేవాళ్ళ మనిషి ముఖ్యమైన మనకి తెలిసిన ప్రకారం దొంగలిగూడ, హుకుంపేట, కొన్ని చోట్ల ఇంటీరియర్ బార్డర్స్ ఆఫ్ అనంతగిరి అండ్ అరకు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మనకి మారడిమల్లి అండ్ వైరామవరం మండలంలో ఈ రకాల కొన్ని యాక్టివిటీస్ గతంలో జరిగినాయి. స్మాల్ నెంబర్లో చింతూరు ప్రాంతంలో కూడా జరిగింది. సో ఈ యాక్టివిటీస్కి మన అనాలిసిస్ చేసిన తర్వాత మనకి తెలిసిన సమాచారం ఏమైనా మనకి ఈ పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్లో, వాళ్ళు ఎక్కువగా అవేర్నెస్ లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా, ఏమైనా భయంతో, ముఖ్యమైన వాళ్ళకి ఎప్పుడైనా ఆరోగ్యం పాడైపోతున్నాయి, వాళ్ళు హాస్పిటల్స్కి రావట్లేదు. అదేవిధంగా ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళకి ఊరికి వెళ్ళి వాళ్ళని సమాచారం ఇస్తున్నాయి, హాస్పిటల్స్ విషయంలో చెప్తున్నాయి.